ముచ్చట్లు విషరు. ఓరి నీ కథ సలగుండా పైసలు కాదు, బంగారం కాదు, ఎండి కాదు, చేతిలో పట్టుకపోతాందుకు అదేమన్నా సెల్ ఫోనో లేకుంటే ల్యాప్టాపో అంతకంటే కాదు. ట్రాక్టరే మాయమైందట వల్ల ఇంకా నిర్మల్ జిల్లాలో ఉన్న ఒక ఊరి కాడ. మరి మళ్ళీ దొరికిందా లేదా ఇంతకు? అసలు ట్రాక్టర్నే మాయం చేసిన ఆ మేధావి ఎవలో అరుచుకొని వద్దాం రాండ్రి. ఈగో గీ ట్రాక్టరే మాయమై మళ్ళీ దొరికింది. అంటే ఊరు దాటలేదు, కనబడుకుంటే ఎక్కడికి పోలేదు. కానీ దొంగలు ఎత్తుకుపోయిరని కేసు మాత్రం నమోదైందట పోలీస్ టౌన్లో. అగో గట్లెట్లుంటది, కొట్టేస్తే కాన్ రాకుంటే పోవాలి. మరి కళ్ళ ముంగట కానొస్తుంటే కొట్టేసిరని ఎట్లంటారా అనంటే అక్కనే ఉంది అసలు ట్విస్టు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం అంజని తండా గ్రామ పంచాయతీలో జరిగింది దొంగతనం. కానీ దొంగతనం కేసు ముచ్చట ఇగో గీ సిద్ధనే సపే కార్మికుడే ట్రాక్టర్ను మాయం చేసిండు అని అక్కడ పంచాయతీ సెక్రటరీ మేడం కేసు పెట్టిందట పోలీస్ టౌన్లో. సరే నిజంగా పోయిందా లేదా? ఆ సిద్ధనే అనుమానితుడు ఎవలని పోలీసులు వచ్చి చూస్తే ఇంటి ముంగట ట్రాక్టర్ పెట్టుకొని పట్టుబడ్డాడు సిద్ధు. ఏందివే కొట్టేస్తే ఏటన్నా కొంట పోవాలి కదా, మరి ఇంటి ముంగట పెట్టుకొని తమాషేంది? అసలు కొట్టేసినవా కావాలని కొంట పోయినవా అని పోలీసులు అడిగితే ఇలా ట్రాక్టర్ తీసుకుపోయిందని నా మీద కేసు బుక్ చేసిండ్రు. నేనేమో అసలు ట్రాక్టర్ తీసుకుపోలే. మేడంతో మా డాడీకి ఏమో ఆరోగ్యం బాగాలేక జీతం అడగడానికి వెళ్ళిన. 6 నెలలు జీతం రావాలి నాకు, నీ జీతం వచ్చేది లేదు ఏం లేదని గొడవపడి నువ్వు ట్రాక్టర్ తీసుకుపోతే తీసుకోపో, ఏమైనా చేసుకుని నాకేం చేసేదని చెప్పిందండి. అయితే అక్కడికి వెళ్ళి కొద్దిగా దూరం నేను ఇట్లా తోసుకుంటూనే తీసుకుపోయి ఆపేసినానండి. నేను అసలు ట్రాక్టర్ తీసుకోపోలే, మేడం చెప్తేనే తీసుకుపోయినా. కానీ అందరూ చెప్పినాక 7 ఉండే ట్రాక్టర్ ఆడనే పెట్టేసిన. అది మ్యాటరు. ఈ సిద్ధనే సపై వాళ్లకు 6 నెలల జీతం బైక్ పడ్డారట అక్కడి గ్రామ పంచాయతీలు. పైసలు ఇవ్వమని పంచది పెట్టుకున్నట్టుండు. పైసలు గీసేలు కావాలంటే ముంగటున్న ట్రాక్టర్ కొంటావు అని చెప్పినట్టురు. ఇక ఇది నిజమే అనుకుని తమ్ముడు అమాయకంగా ట్రాక్టర్ ను నూక్కుంటూ పోయిండు. ఇంటికి కొంటపోయినాక ట్రాక్టర్ ను తీసుకొస్తే తప్పైతే తమ్మి ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు ఆన్నే పెట్టిరాపో అని పంపిరట. సరే అని మళ్ళీ ఎక్కడున్న ట్రాక్టర్ ఆడ పెట్టొచ్చిందట. కానీ కేసు మాత్రం నమోదైంది తమ్ముని మీద. అంజనీ తాండా విలేజ్ సెక్రటరీ ట్రాక్టర్ ఎవరో తీసుకొని పోయినని ఫిర్యాదు ఇస్తే దాని మీద కేసు బుక్ చేసి విచారణ చేస్తున్నారు. విచారణ చేస్తున్నారట పోలీసులు. అయ్యో ఎంత పని అయిపోయి తమ్మి, ఏదో కోపంలో మాట వరుసకు తీసుకుపోమన్నట్టుంది. నిజంగానే తీసుకోమన్నది అనుకుని తీసుకుపోయిండు. కట్ చేస్తే కేసు మీద వేసుకుండు. సర్కారు ఎవరాలు ఎట్లుంటాయో ఇంకా ఎక్స్పీరియన్స్ లేనట్టుంది తమ్మునికి. ఇక మరి ఆఫీసర్లు ఎవరో గాని జర కేసు వాపసు తీసుకోండి మేడం, పాపం తెలివక చేసినట్టుండు. ఇంకోసారి తప్పిదారు కూడా జీతం అడగడు తీయరి. 6 నెలలు కాదు 6 ఏళ్ళకైనా జీతం ముచ్చట తీయడు మీరు ఇచ్చేదాకా. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, పొద్దుగాల నుంచి పొద్దు మీకిందాక అన్న అబద్ధాలే. రైతుల గురించి చెప్పుడు గొప్పనే కానీ చేసిందేమీ లేదు. నిజమేనోల్లా అగో రైతుల బాధ చూస్తే నా కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డగా చెప్తున్న మాటలే ఉంటాయి వల్ల, చేతలు ఏముండయి. మీరే చూడండి కావాలంటే. ఎంత కష్టం వచ్చిందో రైతులకు. గల బాధ చూస్తుంటే నాకే ఎట్లనో అవుతుంది. రైతే రాజు, రైతే వెన్నుముక, అవన్నీ ఉట్టి మాటలే. ఇప్పుడు రైతుల తిప్పలు చూస్తుంటే పట్టించుకునే నాదుడే లేడు. గలు ఎటన్నో అని మాకేం చేసేదనుకుంటుర్రు. పంట వండించేదాకా ఒక బాధ, పండిన పంట అమ్ముకోవాలంటే ఇంకో బాధ. మనుషుల్ని ముంచటోళ్ళన్నా బాధపడతలేరు గాని గా పంట అమ్ముకోవాలంటేనే రైతులు చిన్న తిప్పలు పడతలేరు. కాళ్ళు మొక్కే దాకొచ్చింది. ఒక రైతు నాన్న వడ్లను కొనురని లాభోదిబోమని ఏడుస్తుండు. ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు చెప్పు, ఏంది నీ ప్రాబ్లం ఏంది? ఏమైంది చెప్పు. అన్ని మంచిగా ఏమైంది? నీ ప్రాబ్లం ఏందో చెప్పు. కొంటలేరా నీవు? అడ్లు కొట్టలే? అడ్లు తీసుకుంటారు ఒక్కడి మాట్లాడుకొని చెప్పు చెప్పు నీ బాధ వచ్చి మాట్లాడుకో. అందరి కోసం వేసుకుతాడుతున్నావు. ఇక నీ బాగోతాయి 3 అల్ల అయినాయి, ఒక్క పాలు ఉన్నాయి. అడుగు వచ్చి తీసి అగో 20 వస్తున్నాయి. మేము జోకం అన్నాడు. మావిడ వచ్చి మాట్లాడతాడు అని చెప్పిన. ఎవరు బెదిరిస్తారు?
సొసైటీ కాడ సంచులు ఇచ్చి మళ్ళా మాకేం తెలియదు అన్నట్లే ఉన్నారట. నా వడ్లు ఎప్పుడు కొంటారు, అసలు కొంటారా లేదా అనుకుంటా మస్తు ఏడుస్తుండు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు గిట్లా ఏ రైతు బాధపడలే. ఇప్పుడు రైతులు చిన్న ఇబ్బంది పడతలేరు. చూడుండ్రి మీరే. యువర్ అటెన్షన్ ప్లీజ్. రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. మీ వస్తువులకు మీరే బాధ్యులు గనక ఇక నుంచి రైలులో ప్రయాణించే ముందు మీ వెంట ఎలకల బోను, వీలైతే ఒక ఎలకల గమ్ము ప్యాడు, కుదిరితే ఎలకల మందు కూడా తెచ్చుకోగలరు. ధన్యవాదములు. ఏందోలా గట్ల చూస్తురు నన్ను? ఓహో, ముచ్చట్లు చెప్పేది పక్కకు పెట్టి గీ రైల్వే అనౌన్స్మెంట్ ఏంది అని అనే కదా. ఆగ చూడుండ్రి ఏమైందో, ఎందుకు ఇట్లా నేను అనౌన్స్ చేసినో తెలుస్తుంది మీకే. చూడుర్రి. చూసిరా, ఈ 2 సూట్ కేసులను ఎల్కరాజులు పొట్టు పొట్టు కొరికి కన్నం చేసుకొని లోపట ఏమేమి కొంటబోతున్నారా అని చెక్కింగ్ చేసినాయట. మొన్న 3 రోజుల కింద కోల్కతా, ముంబై, జానేశ్వరి ఎక్స్ప్రెస్ రైళ్ళ జరిగిందోల్లా ఇట్లా. అవ్వమ్మ, అదేమన్నా బక్క పేదోళ్ళు ప్రయాణం కట్టే జనరల్ బోగినా ఎలకలు తిరిగేతెందుకు అని అంటే అట్లా కూడా ఏం కాదు. జర్రంత పైసలు గల్లోళ్ళెక్కే ఫస్ట్ క్లాస్ ఏసీ బోగే. కతిమ లగేజ్తో పాటు ఈ 2 సూట్ కేసులను సీటు కింద పెట్టి దొంగలు గుంజుకపోకుండా తాళాలేసి పన్నడట. ఇక జర మేల్కొచ్చినాక చూస్తే ఏమున్నది, పొరం పొరం కొట్టేసి కన్నాలు పెట్టినాయి ముద్దుగా. లోపటేమన్నా తినే వస్తువులు తీసుకుపోతున్నారా లేదా అని ఎంక్వైరీ చేసినట్టున్నాయి. లాస్ అయిన ఆ ప్యాసింజర్ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ పెడితే రైల్వే అధికారులు చూసి, అయ్యో కొడుకో ఎంత పని అయింది, నువ్వేం పరేషాన్ కాకు, నీకు జరిగిన నష్టానికి చాలా చింతిస్తున్నాం, త్వరలోనే మా అధికారులు మీకు తగిన సేవలు అందిస్తారు, ఇంకేమన్నా సహాయం కావాలనుకుంటే ఈ కింది వెబ్సైట్లో ఫిర్యాదు చేయగలరు, అలాగే కింది నెంబర్కు ఫోన్ చేసి సత్వర పరిష్కారం పొందగలరు అని రిప్లై ఇచ్చిర్రట. ముచ్చట సల్లగుండా ముందే ఎలుకలు లేకుండా చూసుకోవాలి కానీ సూట్ కేసులు కొట్టేసినాక చింతించుడు, తగిన సాయం చేసుడేందో సమజ్గాని ముచ్చట. నయం, సర్కార్ దవాఖాన్ల పేషెంట్ల కాళ్ళు ఏళ్ళు కొరికినట్టు ప్యాసింజర్లను కొరికి పెడతలేవు ఇంకా. ఏమో రేపు అది కూడా జరగొచ్చేమో అని అనుకుంటున్నారటనోళ్ళ సోషల్ మీడియాలా ఈ ఏబిసిడి ఎలుకల బాధితుడు పెట్టిన పోస్ట్ చూసిన వాళ్ళంతా. కొందరు గవర్నమెంట్ ఆఫీసర్లు మాకు మేమే సాటి, ఎవరు చెప్పినా ఇనము, మాకు చెయ్యాలనిపిస్తే చేస్తాము లేకపోతే చెయ్యము, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మేము గిట్లనే ఉంటాం అని అంటున్నాడు వాళ్ళ ఒక దగ్గర గవర్నమెంట్ ఆఫీసరు. చూడురి, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్న తిప్పలు ఎక్కడుండయోలా. ఏదైనా పని కావాలంటే తిరిగి తిరిగి సావాలి, గట్ల తిప్పుతూనే ఉంటారు. ఏందో ఏమో గదాళ్ళకు సోకో లేకపోతే పిచ్చో అన్నట్లే ఉంటారు. తిరిగి తిరిగి చెప్పులా కాళ్ళు అరిగిపోతాయి, గట్ల తిప్పుతూనే ఉంటారు. గట్లనే నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లి ఊరిలా పంచాయతీ సెక్రటరీ చుట్టుముట్టు చెప్పులు అరిగేటట్లు తిరుగుతున్నా ఇంటి పర్మిషన్ కి కాగితం ఈ సారని ఎంత తిరిగినా అసలు పట్టించుకుంటూనే లేరట. కాళ్ళు మొక్కుతా అన్నగాని గసారి ఏడుంటే గడికి పోయినా ఆయన నన్ను పట్టించుకుంటలేడు. నేను చెయ్యను అంటే చెయ్యను, ఎవరికి చెప్పుకుంటో చెప్పుకో అని అంటుండట. 3 నెలలు అవుతున్నారు. మద్దూరులో పోయి కాళ్ళ మీద కూడా పడ్డా వద్దంటాడు. ఇంకా టైము అంటాని నారాయణపేటకి 2 మాటలు ఆఫీస్ దొరికొచ్చిండు. 3 దినాలు టైం ఇచ్చిండు. 3 దినాలు కూడా ఇంకా గప్పుగానే ఉండ, ఇంతవరకు కూడా ఇంకా ఇయ్యను అంటుండడు. సిగరెట్ ఇల్లు పర్మిషన్ ఇవ్వమంటే ఇస్తలేడు. 3 నెలలు అవుతుండదు అయిపోతానికి తిరగబట్టి. గట్లయితే కాదని పెట్రోల్ పోసుకొని ఈడనే చచ్చిపోతా అని బాటిల్లో పెట్రోల్ తీసుకొని వచ్చింది. గిముసలవ్వ కొడుకు గంజి వస్తలేరు. నా ఇంటి స్థలాన్ని నేను అమ్ముకుంటే అది వేసి పెడతలేడు సెక్రటరీ, నేను ఎట్లా చేయాలని ఏడుస్తుంది. పోలీసు వాళ్ళు వచ్చి మేము ఏపిస్తామని చెప్పి అవ్వ నూకుండా పెట్టిండ్రు. చూడండి మీరే. అన్నట్టు మన ఆర్టీసీ పెద్ద ఆఫీసరు సజ్జనార్ సారు సోషల్ మీడియాలో ఒక యాక్సిడెంట్ వీడియో షేరింగ్ చేసి పబ్లిక్కు ఒక పెద్ద సిక్కు ప్రశ్న వేసిండోళ్ళ. ఆ యాక్సిడెంట్ వీడియో చూసి ఎవరిది తప్పు ఎవరిది కరెక్టో చెప్పాలన్నట. మరి మనం కూడా చూసి తప్పేవల్దో చెప్పేసొద్దాం పాన్రి. అబ్బ కొడుక, బుయ్య బుయ్య కట్ల పాము లెక్క కట్లు కొట్టుకుంటా పోయి ఆ బండోన్ని తాకి జర్రున జారిపడ్డరిద్దరు. ఇదేనుల్లో మన ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో. ఇది చూసిన వాళ్ళు చాలా మటుకు అడ్డం దొడ్డం బండి నడిపిన ఈ బండోడిదే తప్పు అని అంటారు. ఇక కొంతమంది ఏమో రోడ్డుకు అడ్డంగా బండి ఆపిన ఆ బండోడిది కూడా తప్పే అని అంటారు. అంత సన్నటి రోడ్డు మీద అంత జోరుగా కూడా అవసరమా అని, బండ్లు వచ్చేటప్పుడు రోడ్ ఎట్లా క్రాస్ చేస్తాడు అని ఇట్లా ఎవరికి దోషణ తీర్లా వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. ఇక లెక్కకైతే ఈ బండి నడిపేటోడు ఈ స్పీడ్గా పోవుడు తప్పే.
ఎదురుంగ రోడ్డుకు అడ్డంగా పెట్టి తమాషా చూస్తున్న బండోడిది తప్పే. కాకపోతే వీంది ముప్పావుల మందం తప్పుంటే ఆ మనిషిది పావల మందం తప్పు అన్నట్టు. ఇక మరి సారు కోరుకున్న జవాబు దొరికిందో లేదో గాని రోడ్ల మీద అడ్డగోలుగా బండ్లు నడిపి యాక్సిడెంట్లు చేయొద్దు అని మందికి బుద్ధి చెప్పి ఎరక చెప్పుడు సజ్జనార్ సారు కాన్సెప్ట్ అన్నది. మంచిది సార్, జర గిట్లనే మీ ఆర్టీసీ డ్రైవర్లు కూడా బస్సులను రోడ్డు నడిమిట్లా ఆపొద్దని, ఆగమాగం దంచుకపోవద్దని, సెల్ ఫోన్లు మాట్లాడుకుంటా బస్సులు నడపొద్దని చెప్పురు సారు అని ఉల్టా సజ్జనార్ సార్కే సలహాలు ఇస్తున్నారటనల్లా ఈ వీడియో కింద కామెంట్లు పెడుతున్న వాళ్ళంతా. ఇవన్నట్టల్లా ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకెన్ని ముచ్చట్లతోని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.